వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి, రిటైర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం సార్. నమస్కారం. నమస్తే అండి. గత 10 సంవత్సరాలుగా వర్ధన్నపేట నియోజకవర్గంలో పాతుకుపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పీటలు కదిలిచ్చి మీరు ఎలా ఎమ్మెల్యే పీఠం ఎక్కగలిగారంటే ఏం చెప్తారు? అంటే ప్రజలు ఈ 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో విసిగిపోయి ఏదైతే రాక్షస పాలన నుండి ప్రజాపాలనకు ప్రజలు ఆశీర్వదించారు. సో ప్రజల ఆశీర్వాదంతో నేను గెలవడం జరిగింది. ఈ ప్రజాక్షేత్రంలో ఈరోజు ఒక రిటైర్డ్ అధికారిగా వచ్చి వారికి సేవలు అందిస్తూ 24/7 అందుబాటులో ఉన్నాను. అలాగే ఎక్కడ లేని విధంగా, ఎవరు చేయని విధంగా డైల్వేర్ ఎమ్మెల్యే 8016-107-107 8096-107-107 అనే నా కాన్స్టిట్యున్సీ నెంబర్ 107 అది పెట్టేసి ప్రజలకు ఒకవేళ నేను అందుబాటులో లేకున్నా కూడా డైల్వేర్ ఎమ్మెల్యేకి చేసి వాళ్ళ సమస్యలు చెప్పుకునే విధంగా. అంటే ఎటువంటి సమస్యలు పరిష్కరించేది? అంటే ఎమర్జెన్సీ ఏమన్నా హాస్పిటల్ కానివ్వండి, వాటర్ సమస్య కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, చిన్న చిన్న సమస్యలు ఎలాంటివి ఉన్నా, అంటే ఎమ్మెల్యే గారు అందుబాటులో లేనప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ డైల్వేర్ ఎమ్మెల్యేకి వస్తే అది రిసీవ్ చేసుకొని సంబంధిత అధికారులకు ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేసి అది ఆ సమస్య 1 రోజులో అయిపోతుందా, 2 రోజులు అవుతుందా, లేక వారితో కానప్పుడు ఎమ్మెల్యే గారి ద్వారా ఆ నోటీస్ తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారికి నోటీస్ నుండి మేము కన్సర్న్ అధికారులకు ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే దాని సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని నా నోటీస్ చేస్తారు. అంటే ఏదో నామకవాస్తవమే ఆ కార్యక్రమం పెట్టిరా, లేకపోతే డైలీవర్ ఎమ్మెల్యే కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతుందని? ఇప్పటికీ 3 years నుండి సక్సెస్ఫుల్గా ఉందండి. అది ఇంకా 2 years కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఇంకా 10 years కూడా ఉంటుంది. అంటే ఇంకా 10 ఏళ్ళు కూడా మీరే ఎమ్మెల్యే ఉంటారని ఫిక్స్ అయ్యారు. కాకి చొక్కా వదిలి ఖద్దరు చొక్కా వేసుకొని దాదాపు 3 సంవత్సరాల దగ్గరికి వచ్చింది. ఎట్లా ఉంది ఈ ఫీలింగ్? ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి, దట్టు ప్రజాపాలన చేస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే జనరల్గా చాలా కోరికలతో వస్తారు. ఎమ్మెల్యే చెప్తే కాదా అనే ఒక వాళ్ళ యొక్క ఆశలకు హద్దులు ఉన్నాయి కదా. కాకి చొక్కాకు ఖద్దరు చొక్కాకు డిఫరెంట్ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు అదేమో బ్యూరోక్రట్గా ఉండి, మనం పోలీసులో ఉన్నప్పుడు మీకు తెలుసు వ్యవస్థ అప్పుడు ఎట్లున్నారో, ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అయిపోయింది. సో ఆ సిస్టమ్ నుండి ఈ సిస్టానికి ట్రాన్స్ఫర్ కావడానికి టైం పట్టింది కొంచెం. సో అందరు సార్ అంటుంటే కూడా చెప్పిన, సార్ అనకండి అన్నా అనండి అని అందరికి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అందరు కూడా అన్నానే సంబోధిస్తున్నారు. లేకుంటే వచ్చిన కొత్తలో అందరు సార్ అంటుంటే కొంచెం గిల్టీగా నేనే ఫీల్ అయినాను. ఖద్దరు చొక్కా వేసుకొని ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ప్రజలతోటి మమేకమై సాదా సీదాగా ఉంటున్నారు. అప్పుడు ఆఫీసర్ అప్పుడు కూడా గిట్లనే ఉండేనా? ఒక అధికారి చెప్పిండు, మనం ఎంత పెరిగితే అంత ఒదిగి ఉండాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతామని చెప్పారు. సో జనరల్గా నేను ఐపీఎస్ అయినా కూడా, కన్ఫర్డ్ అయినా కూడా, కమిషనర్గా నిజామాబాద్ చేసినా కూడా ప్రజలతో అదేవిధంగా సాన్నిహితంగా ఉన్నాను. నేను ఎక్కడున్నా కూడా, ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా కూడా వరంగల్ నుండి వచ్చే ప్రజలను ఎప్పుడు కూడా రిసీవ్ చేసుకొని వారి సమస్యలు ఏమైనా ఉంటే, ఇంకా ఫ్రెండ్ సర్కిల్లో, అంటే నాకు స్పోర్ట్స్గా నేను ఒక స్పోర్ట్స్ ఉన్నా కాబట్టి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఉన్నా కాబట్టి, అలాగే అధికారిగా. సో నా క్లాస్మేట్స్ కానీ, నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఎవరు వచ్చినా కూడా వారికి ఎప్పుడు కూడా నో అని చెప్పబోయేది. అధికారి ఉన్నప్పుడు వివిధ రాజకీయ ఒత్తిడిలు, వివిధ కేసులు, అనేక కేసులు, అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా హైదరాబాద్లో పార్టీ బాధ్యతలు, కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ప్రజా సమస్యలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఈ అన్నిటి మధ్యన ఇటు ఫ్యామిలీని, ఈ రాజకీయాన్ని, ఇదంతా ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతారు? డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు రాజకీయ ఒత్తిళ్ళు సహజం. అటు రాజకీయ ఒత్తిళ్ళు, మనం తర్వాత అధికారి ఒత్తిళ్ళు ఉంటాయి. అవన్నిటిని కూడా మనం సక్సెస్ఫుల్గా, అంటే నాకు అందరు అధికారులందరి దగ్గర పనిచేసిన అదొక ఎత్తు అయితే, మనకు రాజకీయంగా కూడా చాలామంది పరిచయాలు ఉన్నాయి. సో ఆ పరిచయాలతో కూడా అదే టెంపో మెయింటైన్ చేస్తున్నాను. భార్య పిల్లలు ఉన్నప్పుడు దీనికంతా మా వైఫ్ ఎప్పుడు కూడా, ఏ రోజు కూడా ఎక్కడ కూడా మనకు యూనో అంటే ఇది వద్దు, ఇది చేయొద్దు, ఇది అవునా కాదా, తప్ప ఒప్ప అని నాతో పాటు అన్నింటిలో సమానంగా వారు పనిచేస్తారు. కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా ప్రజాక్షేత్రంలో ఉన్నామండి. మొన్న ఒక కార్యక్రమం, రవీంద్రబాద్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పోలీస్ మీ డిపార్ట్మెంటు కృష్ణయ్య గారి పాటను ఎంచుకొని, గద్దర్ గారి వేషధారణ ఎంచుకొని
మీరు డ్యాన్స్ చేయడం జరిగింది. ఎందుకు ఆ పాటను ఆ వేషాన్ని మీరు ప్రత్యేకంగా ఎంచుకోవడం జరిగింది? అంటే ఎందరో అమరుల యొక్క త్యాగాల ఫలితం ఈరోజు తెలంగాణ అండి. మనం ఏమనుకున్నాం, నీళ్లు నిధులు నియామకాలనే ఒక ఉద్దేశంతో ప్రజానాయక గద్దర్ గారు ఏదైతే సేవ చేశారో, సో అప్పుడు పోలీస్ విధుల్లో ఉన్నప్పుడు నాకు అది తప్పు అనిపించినా కూడా ఎందుకో ఆ యాంగిల్ టచ్ అయ్యేది ఉండే, ఆ హ్యూమన్ టచ్ అనేది ఉండే వారిలో. సో ప్రజల కోసం వారు చేసిన ఏ కార్యక్రమం అయినా కూడా రెండింటిని కూడా మనం స్వీకరించగలగాలి. తప్పును స్వీకరించాలి, ఒప్పును స్వీకరించాలి, ఏది చెడు ఏది మంచిది మనం విశ్లేషించగలిగినప్పుడే మనం సక్సెస్ అవుతుంది అనే ఒక ఎత్తున అది నేను యాదృచ్ఛికంగా ఎన్నుకోవడం జరిగింది. మీ దృష్టిలో ఒక కార్యకర్త అంటే ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు గత 10 ఏళ్ళు పాపం చాలామంది ఎన్నో కేసులకు, ఎన్నో అవమానాలకు, ఎంతో ఇబ్బందులు ఉన్నా కూడా ఆ పార్టీ జెండా వదలకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పీసీసీగా వచ్చినాక ఆ యొక్క స్పిరిట్తోని ప్రతి ఒక్క కార్యకర్త కూడా నన్ను పార్టీ ఎజెండాను ముందుకు తీసుకుపోయి ఏదైతే చేసిండ్రో వారిని ఎవరిని కూడా మరవలేమండి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా నా కోసం కష్టపడ్డారు. ఇప్పుడు అదేవిధంగా కార్యకర్తలకు ఏమైందంటే నేను అందుబాటులో ఉంటున్నానండి ఎప్పుడు కూడా. రైట్, మీ దృష్టిలో మొత్తానికి కార్యకర్త అంటే అది అంతే కదా. రైట్, అదే డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేసేటప్పుడు అక్కడ కానిస్టేబుల్ను మన సొంత ఒక ఫ్యామిలీ మెంబర్గా చూస్తేనే మనం సక్సెస్ అవుతాం. సీనియర్ కాంగ్రెస్ నాయకులను దూరం పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళను ఎంకరేజ్ చేస్తారు అనేసి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఇక్కడ ఏమైపోయిందంటే ప్రతిసారి ఇదే జరుగుతుంది. అంటే ఇది ఒక నా దగ్గరనే కాదు, అంతటా కూడా ఇప్పుడు పార్టీలో కూడా ఈ యొక్క ఇంకా కొత్త పాత ఎక్కడుంది? మనం 3 ఏళ్ళు అయిపోయింది. కొత్తవారు గెలుపుకు సహకరించిండ్రు, పాతవారు కూడా సహకరించిండ్రు. సో అందరు కలిసికట్టుగా ఉండాలి అనేదే నా భావన. అందరినీ కూడా ఒక తాటిపైకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాను. సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఎట్లాగూ సీనియర్కు మనం పెద్దపీట వేస్తున్నాం. వాస్తవానికి రాజకీయాల్లో సీనియర్ నాయకుల అనుభవం కావాలి, వాళ్ళ అనుభవంతో పాటు కొత్త నీరు కూడా కావాలి కదా. ఇద్దరిని సమన్వయం చేయాలి కదా. అవును, ఇద్దరిని సమన్వయం చేసుకోగలిగితేనే బాగుంటుంది. కానీ మీ నియోజకవర్గంలో, వర్ధన్నపేట నియోజకవర్గంలో పాత వర్సెస్ కొత్త అనే విధంగా పార్టీలో పరిస్థితులు మారినాయి. దీనివల్ల ప్రతి మండలంలో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. వీళ్ళిద్దరిని సమన్వయం చేయడంలో మీరు ఒక ఎమ్మెల్యేగా విఫలమయ్యారు అనేసి ప్రచారం జరుగుతుంది. వాస్తవం కాదా? అది అవాస్తవం అండి. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతుంటాం, కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ముఖాముఖి అయినప్పుడు వాళ్ళు ఏదైనా కూడా సరే సర్దుకపోతాం మేము, అంతేగాని మమ్మల్ని గుర్తించలేకపోతున్నారు అన్నట్టుగా మీరు మళ్ళీ కొత్త వారితోనే అది చేస్తున్నారు అనే విధంగా. అంటే వారికి కూర్చోబెట్టి చెప్తున్నాను, కొత్త పాత ఇంకా ఎక్కడ ఉంది? 3 ఏళ్ళు అయిపోయింది మనం రాజకీయ జీవితంలో వచ్చి, పార్టీ వచ్చి అందరినీ కూడా కలుపుకొని పోవాల్సిన బాధ్యత నాది. కాబట్టి మీరు ఆ విధంగా ఫీల్ కావద్దు. మీకుండే రెస్పెక్ట్ మీకు ఉంటుంది, తప్పనిసరిగా అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత నాది, అందరితో పని చేయించుకోవాల్సిన బాధ్యత నాదని వారిని సర్ది చెప్పడం జరుగుతుంది. అయినా కూడా కొన్ని అసమానతలు ఎక్కడో ఒక కాడ చిన్న మిస్అండర్స్టాండింగ్తో వాళ్ళు ఉంటే అన్హ్యాపీగా ఉండొచ్చు. తప్పనిసరిగా వాళ్ళని కూడా పిలిచి అందరినీ మాట్లాడడం జరుగుతుంది. మీరు మొదటిసారి మొన్న గెలిచిన రోజు ఒక శపథం గెలిచిన రోజే రిజల్ట్ రోజు, నేను గెలిస్తే నియోజకవర్గంలో ఎక్కడ కూడా అవినీతి ఉండదని. ప్రస్తుతం ప్రచారం ఏ విధంగా జరుగుతుంది మీ నియోజకవర్గంలో అంటే, మీ అనుచరులు అయితే చెప్పుకుంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనవసరమైన పంచాయతీలో దూరి అనేక రకాలుగా సెటిల్మెంట్ చేసుకుంటూ అమాయకుల భూముల మీద ఇళ్ల మీద పడి రాబందుల్లాగా దోచుక తింటారు అనేసి ప్రచారం జరుగుతుంది. దీనిపై మీ స్పందన ఏంటి? ఓకే, ఎక్కడన్నా నా దృష్టికి వస్తే తప్పనిసరిగా దాన్ని ఖండిస్తాం. ఇప్పుడు అమాయకులను మనం వేధించే తత్వం కాదు. పోలీసుల 35 ఏళ్ళ సంవత్సరం చేశాను, మరి ఎక్కడ కూడా ఇలాంటివి నా పైన రాలేదు. మరి ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాం. ఏదైనా వస్తే 100% వారిని కూర్చునబెట్టి క్లారిఫికేషన్ చెప్తున్నాం. ఏదైతే తప్ప ఒప్ప ఏంటిది, ఇప్పుడు ఏదైతే ఇది వస్తుందో ఇది 100% ప్రతిపక్షాలు చేసే ఒక అసత్య ప్రచారం తప్ప. ప్రతిపక్షాలు చేసే ప్రచారాన్ని మీరెందుకు తిప్పికొట్టలేకపోతున్నారు? మరి నేను అదే చెప్తున్నా కదా, ప్రతిపక్షాలను ఎవరైతే అంటున్నారో వాడిని రమ్మంటున్నా, డిబేట్కు రాండి. మీరేం చేసిండ్రు, నేనేం చేసిన, ఎక్కడ అవినీతి జరిగిందో, ఎక్కడ మా వాళ్ళు కార్యకర్తలు మా పని చెప్పి ఎక్కడైతే దోసుకుంటున్నారో చెప్పండి. తప్పనిసరిగా వారిపైన చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నాం మనం. కానీ ఏదో గాల్లో బాణం వేసినట్టు ఎక్కడో ఒక కాడ ఈ విధంగా కామెంట్ చేయడం పరిపాటు అయిపోయింది. అదేవిధంగా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై జరుగుతున్న ప్రచారాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పిల్లల భవిష్యత్తుతో కూడుకున్నది. పాలిటెక్నిక్ను ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీస్కు దాన్ని ట్యాగ్ చేయడంతో వచ్చిన సమస్య.
సో దీనిపైన బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. మరి ఆయన విద్యావేత్త, ఆయన గతంలో సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ నడిపి మంచి పేరున్న వ్యక్తి. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజాక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రత్యర్థునిలాగా పాలిటెక్నిక్ వాళ్ళ యొక్క భవిష్యత్తును నాశనం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థకి ఇచ్చేసి అనే ఒక విధంగా వారు దాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. పిల్లలు ఎవరు కూడా నేను రాజ్ న్యూస్ ద్వారా చెప్తున్నాను, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ పాలిటెక్నిక్ లెక్చరర్స్ కూడా ఎవరు కూడా మీరు ఎలాంటి సందేహాలు సంశయాలు ఏమున్నా కూడా మీరు రండి, మాట్లాడతాం. యథాతథంగానే ఉంటాయి పాలిటెక్నిక్ అంతా. ఇది అడిషనల్గా యాడ్ చేస్తున్నారు. అడిషనల్గా స్కిల్ యూనివర్సిటీ అనేది ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి మంచి సంస్థను తెచ్చి ఇక్కడ తెలంగాణలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేయాలనేది సంకల్పంతో ముఖ్యమంత్రి గారు నిన్న లండన్ వెళ్ళారు. మేధావి కేటీఆర్ గారు మాట్లాడుతూ నా పిల్లలను అక్కడికి యుఎస్కి పోతున్న చదువుకోవడానికి, ఇక్కడ సరైన యూనివర్సిటీలు లేవు, సరైన కాలేజీలు లేవు. మరి 10 ఏళ్ళు మనం తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకండి? తెలంగాణ తెచ్చుకున్నది అందుకు కదా, నిధులు నియామకాలు, ఒక తెలంగాణ సుపరిపాలన, ఎడ్యుకేషన్ పరంగా బాగుండాలని. మరి 10 ఏళ్ళు ఏం చేసిండ్రు అని నేను క్వశ్చన్ చేస్తున్నా. మరి వీరికి ఎందుకు ఆలోచన రాలేదు? ఇవాళ ఇప్పుడు మైక్ మాట్లాడుతున్నాం, వారు తయారు చేసిందే, కెమెరా ఇంజనీర్ తయారు చేసింది, ప్రతి ఒక్కటి వాళ్ళు తయారు చేసిందే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఇంకా దీన్ని అప్గ్రేడ్ కావాలి కదా. ఇప్పుడు మన ఫోన్ కొంటాం, ఏ ఫోన్ కొన్నా దానికి సాఫ్ట్వేర్ అప్డేట్ కావాలని వస్తుంటుంది. అప్డేట్ అవుతామా లేదా? ఇప్పుడు పోలీస్ విధానాన్ని మార్చిండు మహేందర్ రెడ్డి గారు, చాలా ఐపీఎస్ అధికారులు, ఈవెన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఎప్పుడైతే గురుకులాలు నడుపుతున్నారో వారు కూడా పోయి అమెరికా పోయి మళ్ళీ అప్గ్రేడ్ అయ్యొచ్చిండు. సో అప్గ్రేడ్ అనేది ఎప్పుడు ఉన్నదే. అదే సిస్టంలో ఈరోజు పాలిటెక్నిక్ అనే దాన్ని కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు తప్ప పాలిటెక్నిక్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. పిల్లలకు వారి యొక్క సిస్టమ్ ఎట్లుందో అట్లనే ఉంటుంది, కోర్సెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వారు మళ్ళీ లాటరల్ ఎంట్రీ ద్వారా డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ ఇది అడిషనల్గా 2 వేస్ ఉన్నాయి. నువ్వు ఒకవేళ ఇటు వస్తావా అటు పోతావా, నువ్వు నెక్స్ట్ ఇయర్ అకాడమీలో నువ్వు ఒకవేళ లేదు నేను స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటా అంటే యూ కెన్ ఆప్ట్ దస్ అడ్మిషన్. ఇది అడిషనల్గా ప్లస్ 2000 3000 స్టైఫండ్ ఇస్తా అన్నారు. అడిషనల్గా ఇప్పుడు వారు ట్రైనింగ్లో అయిపోయాక అప్రెంటిస్షిప్ అని పోతాం కదా, దానికి ఎక్కడ పోయినా కంపెనీ వాళ్ళు 5000 7000 8000 ఇస్తుంటారు. సో అడిషనల్గా గవర్నమెంట్ కూడా పిల్లలకు ఎక్కువ ఇచ్చే విధంగా అన్నీ తెచ్చిండ్రు జీవో. ఎవరు కూడా అపోవలేకపోవద్దు, ఇది తప్పుడు దుష్ప్రచారం వీళ్ళు చేసేది. మరి హరీష్ రావు కొడుకు యుఎస్లో చదవచ్చు, కేటీఆర్ కొడుకు యుఎస్లో చదవచ్చు, కవిత కొడుకు యుఎస్లో చదవచ్చు. మరి మన పిల్లలు పోవద్దా? వర్ధన్నపేట నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ కేఆర్ నాగరాజ్ గారి అనుచర వ్యవస్థగా నడుస్తుంది. పోలీసులు మీ సపోర్ట్ తోటి విచ్చలవిడిగా సెటిల్మెంట్లు చేసుకుంటారు అనేసి గుసగుసలు నడుస్తున్నాయి. చాలా మంచి ప్రశ్న. పోలీస్ వ్యవస్థ అలాంటివి చేస్తే తప్పనిసరిగా వారిపైన చర్యలు ఉంటాయి. వాళ్ళు కానీ సెటిల్మెంట్లు చేసినా అలాంటి చర్యలకు పూనుకున్నా కూడా, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ 35 ఏళ్ళు చూసినాను. నేను ఎంత తక్కువ వాడాలో అంత తక్కువ వాడుతాను. మనం వారి ద్వారా మనం అసలు వారిని మ్యాక్సిమం ఇంట్లో కూడా ఇన్వాల్వ్ చేయకుండా లీగల్గా వాళ్ళు చేయవలసిన పనులు చేయమంటున్నాం. పోలీసులను అడ్డు పెట్టుకొని మీరు వ్యాపారాలు చేస్తున్నట్టు కదా ప్రతిపక్ష నాయకులు. ప్రతిపక్ష నాయకులు పోయిన నాయకులను చూసినాం కదా. పాపం రైతులను తీసుకొని వచ్చి ల్యాండ్ పూలింగ్ పేరు మీద చాలా లాకప్లు వేసి కొట్టి వీడియోలు చూసిన సందర్భాలు మనం చూసినాం. కానీ నేను వచ్చినప్పటి నుండి ఇంతవరకు ఎవరిపైన అక్రమ కేసులు కానివ్వండి, ఎవరినైనా కొట్టించినట్టు కానివ్వండి, లేక ఏం చేసినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మరి ప్రతిపక్ష నాయకులు వారు అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎమ్మెల్యే నాగరాజ్ గారికి సన్ను స్ట్రోక్ ఉంది. మీ తనయుడు చేసే కొన్ని సెటిల్మెంట్ల వల్ల మీకు రాజకీయంగా నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయని మీ పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే సన్ స్ట్రోక్ అంటే జనరల్గా కొడుకులు ఉన్నప్పుడు ఇలాంటి ఎక్కడైనా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం వాటిని క్లారిటీ లేకుండా అభియోగం చేయడం దాన్ని నేను ఖండిస్తున్నా. మా నాయకులు ఎవరైనా సన్ స్ట్రోక్ ఉన్నది లేకుంటే నియోజకవర్గంలో ఇది ఇప్పుడు ఒకనొక సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో 3 లక్షలు 5 లక్షలు తీసుకున్నారని వార్తలు కూడా వచ్చినాయి కదా అప్పుడు. అయితే మరి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే కేసులలో రోజుకు పోలీసు వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు అనేది మరి ఒకసారి ఆలోచించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్కు ఫైన్ మ్యాక్సిమం 500, 200, 300 లేకుంటే ఇంకెంతో ఫైన్ ఉంటుంది.
దాని మీద 5 లక్షలు ఏదో వసూలు చేసిందని ఒక కరపత్రం తీసే పత్రిక మా పైన రాసిండ్రు. దాంతో తేటతెల్లి అయిపోయింది. మా అబ్బాయి కూడా యూత్ ప్రెసిడెంట్గా గెలిచింది కాబట్టి ఆ పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓరవలేకపోతున్నారు రాజకీయంగా కానివ్వండి, లేక విత్ ఇన్ ద పార్టీలో కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. బాగానే మీ తనయుడు కూడా ఇసుక వ్యాపారాలు చేస్తారు అక్రమంగా అనేసి ప్రచారం నడుస్తుంది కదా. ఇసుక వ్యాపారం ఎక్కడున్నదో చూస్తే నేను సిద్ధంగా ఉన్నాను. ఇసుక మొత్తం పాపం ఇప్పుడు బంద్ అయిపోయి ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఎగ్జాంపుల్. అంటే తప్పు తీసుకుంటే మీడియా వల్ల నేమ్ చేయలేను నేను. ఈ చిన్న చిన్న యూట్యూబర్స్, చిన్న చిన్న ఏదైతే మీడియా పేపర్ ఏదైతే వాళ్ళు ఉన్నారో వీళ్ళు పోయి అక్కడ వాళ్ళను గత 30 ఏళ్ళ నుండి నడుస్తుంది ఇసుక అనేది. 30-40 ఏళ్ళ నుండి నేను డీసీపీగా, సిఏగా, ఎస్ఐగా ఉన్నప్పుడు కూడా చూసిన. పాపం వాళ్ళంతా జీవనోధారం వాళ్ళదంతా కూడా ఆ యొక్క ఆఖరి వాగు మీద ఇసుక, అది కూడా ఫిల్టర్ చేసుకొని వచ్చి నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినాను దీనిపైన. పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఫ్యామిలీస్. కాబట్టి దానికి ఏమన్నా ఒక క్రమబద్ధీకరణ చేయండి అని చెప్పినాను. సో చేసి ఈ ఏదైతే తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రచారాలు, నేను మా కొడుకు లేకుంటే ఇసుక మీద దందా చేస్తున్నారని ఏదైతే వస్తుందో అక్కడ లోకల్ లీడర్లు వాళ్ళు ఏదో సెటిల్మెంట్ చేసుకోవడం తప్ప అందులో మా అబ్బాయి కానీ మేము కానీ ఎలాంటి లోకల్ లీడర్లు అంటే మీ పార్టీ లీడర్లేనా? అంటే ఇప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుంది, లోకల్లో ఉన్న ఎవరో ఒకరు మాట్లాడి నేను ఎమ్మెల్యేకి దగ్గరనో లేకుంటే ఇంకేదో అని ఒక వాయిస్ వచ్చింది అప్పుడు ఒక గ్రామంలో. వాడిని సస్పెండ్ చేస్తామని చెప్తే తప్పైంది సార్ అనేసి వదిలేసిండు. వర్ధన్నపేట నియోజకవర్గం అత్యధిక దళిత ఓటర్లు కలిగి ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో కేఆర్ నారాజ్ గారు ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తుండు, మరొక సామాజిక వర్గాన్ని దూరం పెడుతుండని ప్రచారం జరుగుతుంది. వాస్తవమే. సామాజిక వర్గం అందులో మాల సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తారు, మాదిగ సామాజిక వర్గాన్ని దూరం పెడుతున్నారు ప్రచారం జరుగుతుంది. మాల సామాజిక వర్గానికి ఎక్కడ వేసినా చెప్పండి, పెద్దపీట ఎక్కడ ఉన్నారు చెప్పండి, వారికి ఏం పదవులు ఇచ్చినా ఎక్కడ చేసినా నా చుట్టూన్నదంతా సోదరులందరూ మాదిక సామాజిక వర్గం వాళ్ళే. నాతో నా ఆఫీస్లో పనిచేసే వాళ్ళు వాళ్ళే ఉన్నారు. ఇక ఎక్కడ క్వశ్చన్ అరైజ్ అయింది, ఇప్పుడు ఇల్లందు మార్కెట్ అనేది అక్కడ ఒక మాదిక సామాజిక వర్గం మా సోదరునికే ఇచ్చినాను, నరకుడు వెంకటయ్య అని. మరి అతని దగ్గర మీరు ఒకసారి అతన్ని కూడా ఇంటర్వ్యూ చేయాలి. నాతో మాట్లాడినట్టు ఇప్పుడు దూరం పెట్టిందని అంటున్నారు కదా, వారితో ఇంటర్వ్యూ చేయండి. అలాగే వరంగల్ పెద్ద మార్కెట్ మనది, అది కూడా మాదిగా సామాజిక వర్గం పులి అనిల్ అని వాళ్ళ వైఫ్కే ఇచ్చినాం. ఇప్పుడు ఉన్న దాంట్లో రెండు మార్కెట్లు ఉంటే 2 వారికే ఇచ్చినాను. మీరు గుడి బడి పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యేగా చేసిరా వ్యాఖ్యలు, లేకపోతే ఒక ఎస్సీ మాలా క్రిస్టియన్ వ్యక్తిగా చేసిరా? ఫస్ట్ థింగ్ ఒక విద్యావేత్తగా చేసిన, అంబేద్కర్ వాదిగా చేసిన, అంతేగాని క్రిస్టియనా, ముస్లిమా, హిందూ అనేది కాదు. ఇక్కడ అంబేద్కర్ గారు ఏం చెప్పారు, గుడి కడితే భిక్షగాళ్ళు తయారవుతారు, బడి కడితే విద్యావేత్తలై ప్రపంచాన్ని శాసించగలుగుతారు. ఇందులో చర్చిలు కడితే ఎవరండి? చర్చిలు కడితే బిచ్చగాళ్ళు తయారయ్యారా? చర్చిలు అనగాదు, అంబేద్కర్ గారు చెప్పిన కాప్షన్, చెప్పిన కొటేషన్. అంటే మందిరాలు అనొచ్చు కదా, మీరు కేవలం గుడిని మాత్రం ఎందుకు ఎంచుకున్నారు? అందులో మందిరాలు అంటే అన్ని ఏదైనా ఎనీథింగ్ గుడి అంటే హిందువు పోతుంది, మందిరాలు అంటే అన్ని మతాలకు వస్తుంది. మందిరాలు సరే, అప్పుడు వారు రాసిన క్యాప్షన్ అలే ఉండే, గుళ్ళు కడితే భిక్షాలు అవుతారు, బడులు కడితే విద్యావేత్తలు అన్నారు. ఈరోజు అన్ని తీసుకోవచ్చు మనం. నేనేమంటున్నా అంటే చదివితేనే విజ్ఞానం వస్తుంది, క్వశ్చన్ చేసే తత్వం వస్తుంది. చదువు లేకుంటే ఏం చేయలేం సమాజంలో. ఇది పోవాలి, సమాజం నుండి దూరం పోవాలి. ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి మనకు? మరి ఈరోజు క్రిస్టియానిటీ ఎందుకు వచ్చింది, ముస్లింలు ఎందుకు వచ్చింది, మరి ఎందుకు మనం గుళ్ళకు రానియలేదనేది ఒకసారి మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మొన్న చూసినాం, మా యొక్క ఖర్గే గారు అంత పెద్ద లీడర్, అంత పెద్ద నేషనల్లో ఫిగర్ అయినా, అంత పెద్ద భీష్మాచార్యుని అంత వయసు అతనిది, మాకు భీష్మాచార్యుడే కాంగ్రెస్ పార్టీలో. ఆయన పోయి ఒక మీటింగ్ పెడితే అక్కడ గంగా జలంతో వచ్చి శుద్ధి చేసిండ్రు. దానికి ఏమంటారు మీరు? నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఎటువంటి హామీలు ఇచ్చారు, ఇప్పటివరకు ఎన్ని హామీలు ఇచ్చారు, ఇప్పటివరకు టోటల్గా మీ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు, తీసుకొచ్చిన నిధులతోటి ఏం డెవలప్మెంట్ చేయగలిగారు? నేను ఎప్పుడు కూడా ఫస్ట్ నేను గెలిచినప్పుడు కూడా అదే చెప్పిన, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ పైన, తర్వాత యువత పైన నేను దృష్టి సారిస్తాను. నా శాలరీలోకి వెళ్ళి కూడా ఒక 10% 20% నా వచ్చే జీతంలోకి వెళ్ళి కూడా ఏమన్నా అభివృద్ధి, పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి దానికి నేను సపోర్ట్ చేస్తానని చెప్పినాను. ఆ విధంగా నేను చేస్తున్నాను. ఇప్పటివరకు నాకు ఇంపార్టెంట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో ఇచ్చారు.
అది ఫౌండేషన్ అయింది. అది ఏమైందంటే ల్యాండ్ లేక ల్యాండ్ తీసుకున్న కాడ ఎస్టీ సోదరులు ఏదైతే ల్యాండ్లో ఉన్నారో వాళ్ళు గొడవ పెడితే కొంచెం ఆగింది. ఇప్పుడు ఎండోమెంట్లో ఉన్న ఇరిగేషన్లో ఉన్న ల్యాండ్లోకి వెళ్ళి ఇప్పుడు ఉప్పర్పల్లి క్రాస్ రోడ్లో దాన్ని కట్టడం జరుగుతుంది. త్వరలోనే అది అవుతుంది. మేజర్గా చెప్తున్నాను, రోడ్లు గీడ్లు అన్నీ వచ్చినాయి. నేను అనేది ఏంటంటే ఇంపార్టెంట్గా వర్ధనపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు కనీ విని ఎరగని విధంగా నేను వర్ధనపేట యొక్క రూపురేఖలు మార్చబోతున్నాను. ఏమవుతుందంటే ఇప్పటివరకు గత పాలకులు 10 ఏళ్ళు చేసిన, అంతకంటే ముందు చేసిన పాలకులు, దొరలు కానివ్వండి ఇంకెవరైనా కానివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళు వర్ధనపేట పాత సమితి దాన్ని ఎట్లున్నదో అట్లనే ఉంది. ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంది. ఇప్పుడు నేను ఆలోచన విధానంతో ఈరోజు అక్కడ ఒక విద్యావేత్తగా, చదువుకున్నవాడినిగా, ఒక అన్ని సమాజంలో అన్ని చూసిన వాడినిగా మొదటిగా అక్కడ కోర్టు భవనాన్ని తీసుకురావడం జరిగింది. మున్సిఫ్ సబ్ కోర్ట్ వచ్చింది. అతి త్వరలో ఆల్రెడీ బిల్డింగ్ అన్నీ ఇచ్చేసినాం, శాంక్షన్ అయింది. ఓన్లీ క్యాబినెట్లో అప్రూవల్ కావాలి. విత్ ఇన్ షార్ట్ ప్యాన్లో అది అప్రూవల్ అయిపోతుంది. ఫౌండేషన్ చేసి ఇడిచిపెట్టిపోయిన 100 పడకల ఆసుపత్రి యొక్క దాన్ని కూడా నేను శాంక్షన్ తీసుకొచ్చిన. అది కూడా అతి త్వరలో ఎండోమెంట్లో కొన్ని సమస్యలతో ఉంది. ఎండోమెంట్ ల్యాండ్లో అది కూడా క్లియర్ అయిపోతుంది. సో అదే కాకుండా వర్ధనపేట నియోజకవర్గంలో 100 బస్సులు ఈవీఎం బస్ స్టేషన్, అలాగే ఎంఎస్ఎంఈకి సంబంధించినది, తర్వాత ఎడ్యుకేషనే కాకుండా ఇంకా ఎంఎస్ఎంఈ కింద తీసుకొచ్చినాను. ఏటీఎస్ సెంటర్ తెచ్చాను. ఏటీసీ అండ్ ఏటీఎస్ ఇవన్నీ కూడా తీసుకొని అభివృద్ధిలో భాగంగా మామ్నూరు ప్రజలు మామ్నూరుని మండలంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటారు. దీనిపై మీ స్పందన ఏంటి? నేను వారిని తీసుకెళ్ళి గౌరవ పొంగులెట్టి రెవెన్యూ అండ్ శాఖ మంత్రులకు కల్పించాను. మామ్నూరు నేను పుట్టి పెరిగిన గ్రామం కాబట్టి వారిని తీసుకొని వెళ్ళడం జరిగింది. వారు మాట ఇచ్చిండ్రు, సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా మామ్నూరు మండలాన్ని తీర్చిదిద్దామన్నారు. అదేవిధంగా మనకు తెలుసు అక్కడ ఎయిర్పోర్ట్ అందరు సమష్టి కృషితోని నేను ఏ రోజైతే పిసిసి అధ్యక్షులుగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు సభలో మాట ఇచ్చిండ్రు. నా యొక్క సభలో ఎయిర్పోర్టు, ఏదైతే పెండింగ్ ఉన్న కోచ్ ఫ్యాక్టరీ, యూనివర్సిటీని ప్రక్షాళన చేయాలని చెప్పినాను. వీసీలు లేకుండా మూలపడి ఉన్నదంటే ఈ 3 కోరికలు నేను కోరిన. ఆ 3 కోరికలు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని సక్సెస్ చేసిండ్రు. ఈరోజు మనకు మామ్నూరు గ్రామానికి ఏదైతే అనాదిగా ఉన్న ఎయిర్పోర్ట్ను అది కూడా త్వరలోనే స్టార్ట్ అయింది. ఆల్రెడీ టెండర్స్ అయినాయి. అలాగే ప్రక్షాళన జరుగుతుంది యూనివర్సిటీలో. వీసీలో వచ్చిండ్రు, బాగా జరిగింది. ఇప్పుడు కొండా సురేఖ, కొండా సుష్మా, ఈ ఎపిసోడ్ను మీరు ఏ విధంగా చూస్తారు? కొండా సుష్మిత పైన మీరు పిల్ల కాకి అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. 100% చాలా తప్పు. ఇప్పుడు మీరు అడిగారు సన్ స్ట్రోక్ ఉన్నది కదా మీకు అని, వాళ్ళ కూతురు స్ట్రోక్ ఉందంట. అక్కడ డాక్టర్ స్ట్రోక్ కదా, ఆమె ఎట్లా ఏ విధంగా మాట్లాడుతుందండి ఏకవచనంతో. గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని యాక్చువల్లీ కేసు రిజిస్టర్ చేయాలి. వారు మాట్లాడిన దానికి కేసు కూడా కట్టేదానికి మేము కంప్లైంట్ ఇచ్చేదానికి కూడా సిద్ధపడ్డాం. కానీ ఏంటంటే అధిష్టానికి తెలియకుండా, పీసీసీ గారికి తెలియకుండా చేయొద్దనే ఉద్దేశంతో వెనుకకు అడుగేశాం. తప్పనిసరిగా పీసీసీ ఏ నిర్ణయం తీసుకుంటో దానికి కట్టుబడి ఉంటాం కాబట్టి నేను వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని వయసు తారతమ్యం లేకుండా నీకు ఏ జ్ఞానం ఉన్నదని నువ్వు, ఆయన ఎక్కడి ఒక చిన్న స్థాయి నుండి వచ్చి ఈరోజు సీఎం అయిందంటే, వాళ్ళ తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది, ఇంద్రమ్మ పాలన వచ్చిందంటే వారి ఫేస్ వాల్యూతోనే. కొండ ఫ్యామిలీ తోటి మీకు సంబంధాలు ఏ విధంగా ఉంటాయి? కొండ ఫ్యామిలీ నుండి డిపార్ట్మెంట్లు ఉన్నప్పటి నుండి నాకు పరిచయాలు ఉన్నాయి, మంచిగానే ఉన్నది. చాలా సందర్భాలు వచ్చినప్పుడు మంచి చేసిన వ్యాఖ్యలతో ఏమైనా గ్యాప్ వచ్చిందా? గ్యాప్ ఏముండదండి. తప్పుని తప్పు అంట నేను, నా దగ్గర ఉన్న అదే. ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు మాట్లాడిండు గుడి కడితే భిక్షాలు అవుతారు అది ఇది అని అన్నారు కదా, అట్లా నేను తప్పు అయితే నేను ఖండిస్తాను. ఒకవేళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండ దంపతులు తలుచుకుంటే వాళ్ళని తట్టుకొని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలిచే సత్తా కేఆర్ నాగరాజు గారికి ఉందా అంటే ఏం చెప్తారు? 100% ఛాలెంజ్ చేస్తాను నేను. వారిని ఇప్పుడు రిజైన్ చేసి అక్కడ గెలవమనండి, వరంగల్ కాన్స్టిట్యున్సీలో వారిని గెలవమనండి. ఇప్పుడు కొండ సురేఖ గారు సుస్మిత ఏమన్నది, ప్రకాష్ రెడ్డి గారిని రిజైన్ చేసి పరకాల్లో నిలబడమను, అక్కడ వచ్చి ఉండి మీరు క్యాన్వాస్ చేయండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇది మా ఇలాకా అని. ఇలాకాలు ఉన్నాయండి, ఎవరికి ఉన్నాయి? గెలుపు ఓటలు సహజం. ఇలాంటి ఛాలెంజ్లు ప్రజా మనుషుని గెలవాలి తప్ప నేను ఎంతసేపు బెదిరించుకొని లేకుంటే ఇంకేదో విధంగా మేమే ఇదే మా ఇలాక అంటే కుదరదండి. మరి వారు కూడా 2 సార్లు ఓడిపోయారు. ఒక ఎమ్మెల్యే కాకుండా ఒక పార్టీ కార్యకర్తలా, ఒక నాయకులాగా చెప్పండి సమాధానం.
ఏమైంది మీ పార్టీకి ఉన్నటువంటి చాలా సంవత్సరాల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది, సక్రమంగా ప్రజలకు పరిపాలన అందించి మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వస్తే అయిపోయేది కదా. ఏ నియోజకవర్గంలో చూసినా కుమ్ములాటలు, కోట్లాటలు, వర్గ విభేదాలు ఉంటుందా ఉడుతుందా నెక్స్ట్? ప్రజాస్వామ్యం ఎక్కువ కదా కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం ఎక్కువైనంత మాత్రాన మనం బట్టలు ఇప్పుకొని తిరగలేము కదా రోడ్ల మీద. ప్రజాస్వామ్యంలో ఏమైందంటే క్వశ్చన్ చేసే తత్వం ఎక్కువ ఉంటుంది. సో క్వశ్చన్ చేసినంత మాత్రాన దాన్ని తప్పుగా భావించద్దు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక గంగా నది లాంటిది. నాలుగోడలు దాటి బజార్కి వచ్చినప్పుడు అది కుటుంబ పంచాయతీ అన్నారు కదా. ఓసారి సందర్భాలు వస్తాయి కదా, వచ్చినప్పుడు ఇప్పుడు కేటీఆర్ ఫ్యామిలీ రోడ్డు మీద వచ్చి పడ్డారు కదా పంపకాల మీద. సో సహజం, పార్టీ అన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి, మళ్ళీ సమస్య పోతాయి. 100% ఏదైతే వాళ్ళు వ్యాఖ్యలు చేసిండ్రో దాన్ని తీవ్రంగా చూసినాం, తీవ్రంగా అందరం ఎమ్మెల్యేలు ఖండించినాం. పిసిసి గారికి సీరియస్గా మేము రిప్రజెంటేషన్ చేసినాం. ఏఐసిసి మీనాక్షి మేడం కూడా సీరియస్గా దీన్ని తీసుకోవాల్సిన సందర్భం ఉంది. ఇప్పుడు దానిపైన వేచి చూస్తున్నాం. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నాం అండి. రాజ్ న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుగుతాం.